నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. వికారాబాద్ బీఆర్ఎస్ నేత కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. సంచలనాల విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను వికారాబాద్ జిల్లా మల్టీ జోన్ ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. లగచెర్లలో కలెక్టర్ వాహనం సహా అధికారులపై జరిగిన దాడి ఘటనలో A1గా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఉన్నారని ఆయన తెలిపారు. లగచెర్ల ఘటనలో మొదట 47 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిలో 16 మందిని రిమాండ్కు తరలించామని చెప్పారు. మరో 5గురిని అరెస్టు చేసి తరలించినట్లు తెలిపారు. మిగతా వారి కోసం 4 బృందాలుగా గాలిస్తున్నామని ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. అధికారులను తప్పుదోవ పట్టించిన సురేష్పై గతంలో కేసులున్నాయని ఆయన తెలిపారు. ఉన్నతాధికారులపై దాడి చేసిన వారిలో 19 మందికి భూమియే లేదని వెల్లడించారు. కొందరికి భూమి ఉన్న భూసేకరణ పరిధిలోకి వారి భూమి రాదన్నారు. నిందితులు హైదరాబాదు పరిసరాల్లో ఉన్నట్లు సమాచారం ఉన్నదని తెలిపారు. చాలా మంది రైతులను విచారించి వదిలిపెట్టామని ఐజీ సత్యనారాయణ తెలిపారు. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు కూడా ఉన్నట్లు సమాచారం. లగచెర్లలో ఉన్న ఉన్నతాధికారులపై దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కొడంగల్ కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో నరేందర్ రెడ్డిని చెల్లపల్లి జైలుకు తరలించారు. దీంతో ఆయన నవంబర్ 27 వరకు జైలులోనే ఉండనున్నారని సమాచారం.